హలో హాయ్ అండి, వెల్కమ్ టు నా వంటింటి రుచులు. ఇవాళైతే అద్దరిపోయే సండే స్పెషల్ రెసిపీ చూపించైనా. ఇదే నాటుకోడి చికెన్ ఫ్రై. అసలు సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది, అలాగే ఒట్టి ముక్కలే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది రెసిపీ. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికోసం ఫ్లేమ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయినాక మసాలాలు ఫ్రై చేసుకుందాము. ప్యాన్ ఎప్పుడైనా సరే హైలో పెట్టేసుకుని ప్యాన్ హీట్ అయినాక సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకున్నాకే మసాలాలు వేపుకోవాలి. అప్పుడే మనకి మసాలాలు మంచి అరోమాతో పాటు చాలా మంచి టేస్ట్ వస్తుంది. దీనికోసం నేను జీరా, ధనియా, ఒక యాలక్కి, 4 లవంగాలు వేసుకున్నాను. దీన్ని అయితే సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. పెద్ద ప్యాన్ కదా, సో ఈజీగానే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ప్యాన్ మీద ఫ్రై చేసుకున్నాక మనము మసాలా కోసము వెల్లుల్లిపాయలు, అల్లం, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి, కొంచెం పచ్చి వాసన పోయే వరకు. డైరెక్ట్గా వేసుకోకూడదు, వేసుకుంటే అది వేరే టేస్ట్ వస్తుంది, ఇది వేరే టేస్ట్ వస్తుంది. నా ఛానల్లో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉంటాయి, అలాగే మన వంటగదిలో ఉన్న వాటితోనే చేసేయచ్చు, అంత ఈజీ రెసిపీస్ ఉంటాయి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకైతే అసలు అద్దిరిపోయే రెసిపీస్ చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటాయి. మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు కదా, చూసారా? ఇప్పుడైతే నేను ఆ మసాలాలతో పాటు అల్లం వెల్లుల్లి కూడా వేసేసి మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. అదే నేను అల్లం వెల్లుల్లి, ధనియా, జీరా, లవంగా, అలాగే యాలక్కి వేసాను కదా, దాంట్లో అస్సలు వాటర్ పోయకూడదండి. కొంచెం టైం పట్టినా సరే అలాగే మిక్సీ పట్టేసుకోవాలి, వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకుని కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు చిట్పట అనే వరకు ఉంచి దాంట్లోనే మనము ఉంది కదా చిల్లీస్ యాడ్ చేసేసి, తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసేయండి. చాలా బాగుంటుందండి రెసిపీ, అయితే అస్సలు మిస్ కావద్దు, తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీరైతే మా ఇంట్లో అయితే చేసినాక రైస్లో కాకుండా ఒట్టి ముక్కలే తినేసారు, అంత బాగుంది, మరి మిస్ కావద్దు. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకున్నాము. ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసేసి తర్వాత దీంట్లోకి మనము ఏవైతే కుక్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఒక 5-6 విజిల్స్ వేయించుకోవాలండి, లేకపోతే నాటుకోడి ఉడకదు. తర్వాత దీంట్లోకి యాడ్ చేసేసుకుని మంచిగా కలిపేసుకోండి. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో? ఎందుకంటే ముందే కుక్ చేసుకుందాం, మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువసేపు ఉంటే అది బాగా కుక్ అవ్వదండి. మీరు ఎంతసేపు ఉంచినా కుక్ అవ్వదు, నాటుకోడి విజిల్స్ వేయించాల్సిందే. ఇప్పుడైతే నేను కారం యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసాక సిమ్లోనే పెట్టండి, ఆ వాటర్ అన్నది ఉడికి బాగా ముక్కకు పడుతుంది. హైలో పెట్టేస్తే మాడిపోతుంది. సో బాగా పట్టించేసేసి కొంచెం మనం ఏదైతే మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదా, అది దాంట్లో కొంచెం ఒక 2 చుక్కలు వాటర్ అయితే పోసుకుని ఇలాగ బాగా కలిపేసుకుని లిడ్ అయితే క్లోజ్ చేసేసుకున్నాము. లిడ్ క్లోజ్ చేసేసుకుంటే మనకి ఉప్పు, కారం, అలాగే ఆ ఉల్లిపాయ పేస్ట్ అంతా ముక్కకి బాగా పడుతుంది. మధ్యలో కొంచెం తిప్పుకుంటూ ఉండండి, లేకపోతే కొంచెం కింద అంటుకుంటుంది. నాకు చూసారా, వాళ్ళ సండే బాగా కొంచెం ఎక్కువ హెవీ వర్క్ ఉండేది, సో అందుకోసము నాకు మర్చిపోయాను, కొంచెం అంటుకుంది. ఇప్పుడైతే నేను ఈ మసాలా కూడా వేసేసుకుంటున్నాను. ఈ మసాలా కూడా వేసుకున్నాక బాగా కలిపేసుకుంటే అంతే అండి, మనకి ఈజీ అండ్ సింపుల్, అలాగే చాలా బాగుంటుంది. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు ఈ కొంచెం మసాలాలతో ఇంత టేస్టీగా రెసిపీ టర్న్ అవుతుందని. అసలు మిస్ కారు, మరి మిస్ కాకుండా రెసిపీ అయితే ట్రై చేసేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని ఒక 2 మినిట్స్ కలిపేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుంటే అంతే అండి, చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉండే నాటుకోడి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి, సైడ్ డిష్కి అలాగే రసంలోకి చాలా బాగుంటుంది. నా ఛానల్ అయితే ఊరికే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రెసిపీ ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరు కదూ. మళ్ళీ కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేస్తాను.